హలో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ విత్ ఏ కపుల్. ఈరోజు మా బావ ఏం చేస్తున్నారో చూస్తారా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లివర్ ఫ్రై చేసుకోబోతున్నా. ఏం చేస్తున్నావు? క్లీన్ చేస్తాము. ఏం క్లీన్ చేస్తున్నావు? గుండెకాయలు. ఓకే, మనకి రీసెంట్గా ఒక కామెంట్ వచ్చింది, పెళ్ళి వీడియోస్ పెట్టండి అని చెప్పి. యాక్చువల్గా మా దగ్గర ఇలాంటి వీడియోస్ లేవు, సో అందువల్ల వీడియోస్ అయితే ఏమి అప్లోడ్ చేయలేము. ఇఫ్ ఇన్ కేస్ మాకు వచ్చిన వెంటనే మీకైతే పెట్టేస్తాము, ఓకేనా? యాక్చువల్లీ ఈరోజు మార్నింగే మేము ఇలాగా ఏదో ఒకటి చేసుకొని తిన్నాం అనుకుని ప్లానింగ్లో ఉన్నాము. బట్ లేచేసరికి 9:30 అయింది. దాని తర్వాత మంచం నుంచి కిందకి లేచేసరికి ఇంకొక 11:30 అయింది. అలా 12:30కి బ్రేక్ఫాస్ట్ చేసినాం. ఇంకా డైరెక్ట్గా లంచ్ వచ్చేసరికి 4:30కి అనమాట. అబద్ధాలు చెప్పమాకు. అదే లంచ్ వచ్చేసరికి 4:30. తను లంచ్ కూడా తినలా. క్లీన్ చేసేసినావా? క్లీన్ చేసేసిన. నెక్స్ట్ కొంచెం మ్యారినేట్ చేసుకున్నాము. నీట్గా ఉప్పు వేసుకున్నాము, పసుపు, కారం, ఆయిల్ కొంచెం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎర్రంగా ఒంగోలు ఎత్తున్నట్టు కొంచెం పెరిగేసుకుందాం. కొంచెం అంటే కొంచెము, మళ్ళీ నీళ్ళగా అయిపోద్ది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని కొద్దిసేపు మ్యారినేట్ చేసుకుని దానికోసం కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం. వెలిగించుకొని నెక్స్ట్ బౌల్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు అలానే ఆనియన్స్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇలా మార్చమాకండి. ఆనియన్స్ బాగా రెడ్డిష్ బ్రౌన్ వచ్చేదాకా ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, కొంతమంది ఆనియన్ వేసుకోరు, కాకపోతే మేము ఆనియన్స్ అవి వేసి ట్రై చేస్తున్నా. అది చాయిస్ ఇస్ యూవర్స్. ఆనియన్ వేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ ఫ్రై అలానే వేసుకోవచ్చు. అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇలా అల్లం పేస్ట్ మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత టమోటా వేసుకోవాలి. టమోటా అది మీ ఇష్టం, వేసుకోవచ్చు లేకపోతే లేదు. కాకపోతే నేనే ట్రై చేస్తున్నాను. సో బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి మనం మ్యారినేట్ చేసి పెట్టుకొని ఉన్న గుండెకాయల్ని వేసేసుకోవాలి. మీరు ఇవన్నీ వేసుకోకపోయినా జస్ట్ మ్యారినేట్ చేసుకున్న లివర్ వేసుకున్నా చాలా సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రం మీరు ఏం లేకుండా జస్ట్ లివర్ మాత్రం ఇలా ఫ్రై చేసుకొని తినండి. లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి. లైట్గా గరం మసాలా వేసుకుందాం. బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు గరం మసాలా, టూ మినిట్స్ చిటిక్లో అలా వస్తుంది. 2 minutes అయిన తర్వాత చికెన్ మసాలా యాడ్ చేసుకుందాం. ఇంకో 2 minutes.
అంతే. లాస్ట్ ఫైనల్ టచ్ హోమ్ మేడ్ మసాలా, ధనియాల పొడి, గార్లిక్, కొబ్బరి. మాకు లివర్ ఫ్రై గ్రేవీ టైప్ కావాలి కాబట్టి మేము వాటర్ యాడ్ చేసుకున్నాం. చూస్తున్నాను ఊగిపోతుంది. సో అదంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఫైనల్ టచ్. ఇందాక కూడా ఫైనల్ టచ్ అన్నావు. ఇది దానికి ఫైనల్ టచ్. సో ఇలాగా లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కాలిపోతుంది ఎక్కడ, మండిపోతుంది ఎక్కడ, బాండిల్లో లివర్ ఫ్రై. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లివర్ ఫ్రై ఎలాగుందో టేస్ట్ చేసేద్దామా? పోయి మద్దల పిల్ల టేస్ట్ ఎలాగుందో చూసి చెప్పు. రీసెంట్గా ఈ యొక్క సిరీస్కి అయితే అడిక్ట్ అయినా. ఏం సిరీస్ అది? కన్యాస్వామి, నీ ఇన్స్టాగ్రామ్. టేస్ట్ ఎలాగుందో చెప్పు. చీజ్ చూడడానికి చాలా యమ్మీగా ఉంది. టేస్ట్ చూద్దాం. నేను పక్క నుండి చేసిన, మా బావ మాత్రమే కాదు. అదే చూస్తా ఉన్నా. ఫస్ట్ ఆనియన్ చేద్దాం. దీపొచ్చు. కాలిపోతుంది. మూతి కాలద్దు, జాగ్రత్త. మళ్ళీ అత్త నన్ను తిట్టద్దే, మా కూతురు మూతి కాల్చిన అని. టేస్ట్ చేయబోతున్నా. జాగ్రత్తగా ఉండమని చెప్పండి, ప్లస్ చేయండి, ఏమవకూడదని. అపోలో హాస్పిటల్ పక్కనే ఉందిలే కానీ. అపోలో హాస్పిటల్ పక్కనే లేదండి. Going to taste. సూపర్గా ఉంది. అలా నిమ్మకాయ పిండుకొని అలా నోట్లో వేసుకుంటే వేడి వేడి ఖర్చు పొగలు కక్కుతుంది. సూపర్గా ఉంది. ఖచ్చితంగా ట్రై చేయండి. అలా అన్నంలో వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంకా సూపర్గా ఉంటుంది.